ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. సంజ, నీ ఇష్టం. భర్త ఇంటికంటే నీకు ఈ ఇల్లే ఎక్కువ అనుకుంటే ఇక్కడే ఉండు. సంధ్య, అమ్మా సంధ్య, వినోద్ వెళ్ళిపోతున్నాడమ్మా. వినోద్, బాబుగిరి, నాన్న, బాబుగిరి, నాన్న, ఏమిటి బాబు ఇది? ఆ రోజు నాకిచ్చిన బహుమతి నాన్న. నాన్న, మీరేమిటి మరీ ఇంత డీలా పడిపోయారు? నిండి స్థితిలో చూశాక ఎలా తట్టుకోమంటావు? ఈ బాధని ఎలా భరించమంటావు బాబు? నాన్న, ప్లీజ్, నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరేంటి చిన్నపిల్లాళ్ళ? నేను త్వరలోనే బయటకు వస్తాను. ఆ ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. డోంట్ వరీ నాన్న, డోంట్ వరీ. నేనంతవరకు ఊరుకోను బాబు. దాన్ని వెంటనే దెబ్బతీయాలి. నా మెదడుకు మరింత పదును పెడతాను. మాస్టర్ ప్లాన్ వేసి రోజీని మట్టి కరిపిస్తాను. ఎగ్జైట్ అవ్వకండి నాన్న. ఆ రోజు అసాధ్యురాలు. దాన్ని దెబ్బతీయటం అంత ఆషామాషి విషయం కాదు. క్రైమ్ చేయటానికి కొన్ని పద్ధతులున్నాయి నాన్న. అందులో మొదటిది ఆలోచించి చేయటం అయితే, రెండవది అవకాశం కోసం ఎదురు చూడటం. అవును, ఈసారి రోజీ ఎటూ తప్పించుకోలేని విధంగా ప్లాన్ చేస్తాను. గిలగిలా కొట్టుకు చావాలి. తండ్రి కొడుకులిద్దరినీ జైలు పాలు చేసిన ఆ రోజీ బతకడానికి వీల్లేదు. సంధ్య, నా మాట విని ఇంటికెళ్ళమ్మా. మావయ్య రాగానే పంపిస్తాను. అన్నీ అవే సర్దుకుంటాయి. నేను వెళ్ళనమ్మా. సంధ్య, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? వినోద్ రాలేదా? నువ్వు వస్తావని తెలిస్తే తొందరగా వచ్చేసేవాడిని కదా. ఇంటికొస్తే వసపిట్టలా వాగుతుంటావు. అంత కామ్గా కూర్చున్నావేంటి? అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఏమైందమ్మా? ఇద్దరూ అలా ఉన్నారేంటి? సంధ్య, వినోద్ ఏమన్నా అలా చేశాడా? అమ్మా, మీ ఇద్దరూ అలా కూర్చుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా. ఈ ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చిందనుకున్న అదృష్టం
4 రోజులు గడవకముందే ఎవరో పట్టుకెళ్ళిపోయారు బాబు. ఏమిటమ్మా, ఏమైంది? వినోద్కి నా గురించి ఎవరో చెడుగా నూరిపోశారు. నేనంటే అసహ్యం పుట్టేటట్టు చేశారు. అసలు జరిగిందేంటో చెప్పమ్మా. వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇదేనా వాడిని నేను అర్థం చేసుకుంది? ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పినా అంత మూర్ఖంగా ఎలా నమ్మాడు? ఈడియట్. వాడు పోతే పోనీ, సంజయ్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే మన దగ్గరే ఉంటుంది. మన పిల్ల మనకేం బరువు కాదు. నిజమే బాబు, కానీ పెళ్ళైన ఆడపిల్లను మన దగ్గరే ఉంచుకుంటే ఎలా? ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిందే కదా. అలాగని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? వాడా రోజీ పెంపకంలో పెరిగాడు. పాలుకు బదులు విషమిచ్చి పెంచుంటుంది. అలాంటి వాడికి పగ, ప్రతీకారం తప్ప ప్రేమలు, అభిమానాలు ఎందుకుంటాయి? మంచితనం, మానవత్వం అనే పదాలకు అర్థాలు ఏం తెలుస్తాయి? డెఫినెట్గా ఇది రోజు వేసిన ప్లానే. మనల్ని దెబ్బతీయడానికి ఇప్పుడు వాడిని ఆయుధంగా ఉపయోగించుకుంటుందన్నమాట. అయినా మన బంగారం మంచిది కానప్పుడు ఎవరిని అనుకుని ఏమి లాభం? ఇప్పుడే వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటాను. సంజ, నువ్వు రా, మీ ఇంటికి వెళదాం. నేను రాను మావయ్య. మొండిగా బిహేవ్ చేయకు. నేను రమ్మంటున్నాను, రా. తాతయ్య, వినోద్ వచ్చాడా? వచ్చాడమ్మా. ఏడి, లోపలున్నాడా? లేడమ్మా. నువ్వు వస్తే నీకు ఈ లెటర్ మంచి పెళ్ళాడు. సంధ్య, నేను మా గ్రాని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇష్టం ఉంటే నువ్వు రావచ్చు. వినోద్. వెళ్ళేటప్పుడు ఏమీ చెప్పలేదా? లేదు బాబు, హడావుడిగా వచ్చి హడావుడిగా వెళ్ళిపోయాడు. మనిషి ఎందుకో చాలా చికాగ్గా ఉన్నాడు. ఏమైంది బాబు అని అడుగుతున్నా వినిపించుకోకుండా వస్తాను తాతయ్య అంటూ వెళ్ళిపోయాడు. సంజ, లెటర్లో ఏం రాశాడు? ఏం రాశాడు బాబు? నేను మా గ్రాని ఇంటికి వెళ్తున్నాను, ఇష్టం ఉంటే నువ్వు రావచ్చు అని రాశాడు. అంతదాకా వచ్చిందన్నమాట వ్యవహారం. సంజ, వాడు వెళ్తే వెళ్ళని, నేను మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలను. ముందు మన ఇంటికి వెళదాం పదా. వద్దు మావయ్య, నేను రాను. ఏం జరిగిందో చెప్పకుండా లెటర్ రాసిచ్చి వెళ్ళిపోతాడా? అంతా తనిష్టమేనా? అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు? చెప్పినట్టు విని గంగిరెద్దులా తలాడిస్తూ వెనకాలే వచ్చేస్తాననుకుంటున్నాడేమో. ఇదెంతవరకు వెళ్తుందో నేను చూస్తాను. సంజ, వాడేదో మూర్ఖంగా ప్రవర్తించాడని నువ్వు ఇలా ఆవేశపడితే ఎలా? అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. అవసరమైతే నేను అమ్మమ్మ వెళ్ళి మాట్లాడతాం. మీరెందుకు మావయ్య మాట్లాడ్డం? ఇది మా ఇద్దరి మధ్య వ్యవహారం. మేమే సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అటో ఇటో తేల్చేస్తాను. సంజ, అమ్మా సంజ. ఏమిటి? సంధ్య నీ కాలర్ పట్టుకుందా? ఎంత ధైర్యం దానికి? అసలు అది పెళ్ళావేనా? మొగుడు షర్ట్ పట్టుకుని అందరి ముందు అవమానిస్తుందా? సంసారం చేసే ఏ ఆడది ఇలాంటి పని చేయదు. అలాంటి దాంతో ఇన్నాళ్ళు ఎలా కాపురం చేశావో నాకు అర్థం కావడం లేదు. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు రోడ్డు మీద బతికే వాళ్ళతో కలిస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళకేమైనా సిగ్గా, లజ్జా? కాలరైనా పట్టుకుంటారు, కాళ్ళైనా పట్టుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. చిచి, జరిగింది వింటేనే ఒళ్ళు మండిపోతోంది. సమాన వియ్యం సమాన కయ్యమని ఊరికే అంటారా? ఆ బజార్ దాని మనవరాల్ని కాక మన స్టేటస్ కి తగ్గ అమ్మాయిని చేసుకునుంటే నువ్విలా తలదించుకునే పరిస్థితి వచ్చేది కాదు. అవును గ్రాని, ఆ లక్ష్మీదేవి మహాపతివ్రతలా కబుర్లు చెప్తే నిజమేనేమోనని నమ్మి మోసపోయాను. ఆ ఫోటోలు చూశాకే ఆవిడేమిటో, నీచమైన ఆవిడ బ్రతికేంటో తెలిసింది. అది సరే, ఆ విషయం తెలిసాక కూడా మళ్ళీ ఆ కొంపకెందుకెళ్ళావు? ఇంతకాలం ఆవిడ ఆడించిన నాటకం, చేసిన మోసం గుర్తుకొచ్చి ఆ కసితో, కోపంతో గుండెలు మండిపోతుంటే
నరికి పారేద్దామని వెళ్ళాను. ఆవిడ మొహం చూడ్డానికి అసహ్యం వేసింది. లేకపోతే ఆ ఆవేశంలో అంత పని చేసుండేవాణ్ణి. అందుకే అక్కడ ఉండలేక సంజయని వెంటనే రమ్మని తిరిగి వచ్చేశాను. దాన్ని మాత్రం ఎందుకు రమ్మన్నావు? జరిగిన దాంట్లో సంజయ్ తప్పేం లేదు కానీ తోలు బొమ్మలా ఆవిడ ఎలా చెప్తే అలా ఆడింది అంతే. అందుకే రమ్మన్నాను. అదీగాక సంజయ్ ఆవిడ సొంత మనవరాలు ఏం కాదు. వాళ్ళిద్దరికీ ఏ రక్త సంబంధం లేదు. రక్త సంబంధం లేకపోయినా పెంచిన అనుబంధం ఉంది కదా. ఆ పెంపకం ఎలాంటిదో కళ్ళారా చూసావు కదా. మొగుడు కాలర్ పట్టుకుందంటే దాని కల్చర్ ఏంటో అర్థమైందనుకుంటాను. పోనీలే, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఇంకా ఆ దరిద్రపు కొంప గురించి గాని అక్కడున్న నీచమైన మనుషుల గురించి గాని ఆలోచించుకో. నీకు ఆ ఇంటికున్న బంధం పూర్తిగా తెగిపోయింది. నవ్ యూర్ ఎ ఫ్రీ బర్డ్. హ్యాపీగా భోంచేద్దాం పద. వినోద్, ఏ అర్హతతో మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టావు? ఈ ఇంటి కోడళ్ళనే అర్హతతో వచ్చాను. కోడలా? అబద్ధాలాడి ఇంట్లోకి వచ్చినప్పుడే ఆ అర్హత పోగొట్టుకున్నావు. నీలాంటి చిల్లర మనుషులుండాల్సిన కొంప కాదిది. మర్యాదస్తుల ఇల్లు. అలా అనుకునే ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. తీరా వచ్చాక తెలిసింది ఈ ఇంట్లో మర్యాదస్తులెవరూ లేరని. నార్మల్, ఇంకా ఏం చూసుకుని నోటికొచ్చినట్టలా వాగుతున్నావు? కాళ్ళు పట్టుకుని బతిమాలితే కనికరించేదాన్నేమో. నా మనవడి కాలర్ పట్టుకున్న నిన్ను ఎప్పటికీ క్షమించను. నీ నాటకాలు నిజమని నమ్మి నీ వెనకొచ్చాడు. ఎంతకాలం అని నమ్ముతాడు? అవి నాటకాలని తెలిసి తిరిగొచ్చేశాడు. పొరపాటును కూడా ఇక నీతో రాడు. ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు మిసెస్ రోజీ. ఇది నాకు నా భర్తకు సంబంధించిన వ్యవహారం. ఇందులో నీ జోక్యం అనవసరం. ఇష్టం ఉంటే రావచ్చు అని నీ మనవడు లెటర్ రాసిపెట్టి నన్నొదిలి వచ్చేశాడు. అందుకే వచ్చాను. వినోద్, నువ్వేం మాట్లాడవే? ఏంటి వాడు రమ్మనేది? పొరపాటున వాడు రమ్మన్నా ఇప్పుడు నేను పొమ్మంటున్నాను. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. ముందు బయటకు నడు. నేను బయటికి నడిస్తే నాతో పాటు నీ మనవడు కూడా బయటికి నడవాలి. వాడెందుకొస్తాడు? వాడికేం కర్మ? నన్ను పెళ్లి చేసుకున్న కర్మానికి నాతో రాక తప్పదు గ్రానీ. వినోద్, ఆ రోజు గ్రానీ మన ఇంటికొచ్చినప్పుడు మాది బొమ్మల పెళ్లి కాదు, మమ్మల్నిద్దరినీ ఎవరూ విడదేలేరు అని సినిమా హీరో లెవెల్లో డైలాగులు చెప్పావు కదా. ఇప్పుడేమైంది? భర్తగా ఇంటికి రమ్మని ఆర్డర్ వేశావు కాబట్టి వచ్చాను. ఇప్పుడు మీ గ్రానీ నన్ను బయటికి పొమ్మంటుంది. ఏం చేయమంటావు? నీ గ్రానీని కాదని ఇక్కడ నీతో పాటు ఉండమంటావా? నాతో పాటు బయటకొస్తావా? నిన్ను నమ్మి నీతో పాటు బయటకు వచ్చినందుకు అనుభవించిన నరకం చాలు. ఇక మీదట గ్రానీని వదిలి బయటకొచ్చే సమస్యే లేదు. ఆ మాట అనడానికి సిగ్గులేదా నీకు? పెద్దవాళ్ల గొడవలు మనకనవసరం, మన ఇద్దరం కలిసి బతుకుదాం అని చెప్పే ధైర్యం కూడా లేదా? అయితే అమ్మమ్మ కొంగు, లేదంటే నాన్నమ్మ కొంగు, ఇలా ఏదో ఒక కొంగుచాటున బతికే నువ్వే మగాడివి. ఏ కొంగుచాటు లేకుండా నీ తెలివితేటలతో బయటకొచ్చి బతకలేవా? నీ భార్యని పోషించలేవా? నీకు చేత కాదంటే చెప్పు, ఏ ఉద్యోగమో చేసి నేను నిన్ను పోషిస్తాను. పోషిస్తావు? ఎందుకు పోషించలేవు? ఎంతైనా లక్ష్మీదేవి మనవరాలివి, ఆమె గుణాలకి వారసురాలివి. ఎంత నీచానికైనా దిగజారుతావు. ఏ వ్యాపారం చేసైనా పోషిస్తావు. చదువు సంస్కారం మాట ఎలా ఉన్నా సంపాదించడం ఉగ్గుపాలతో నేర్పుంటుంది మీ అమ్మమ్మ. అయినా డబ్బు సంపాదించడానికి మంచి ఉద్యోగమే అక్కర్లేదు. డబ్బున్న మగాడు దొరికితే చాలు. హిస్టరీ రిపీట్స్ అని నిన్న మీ అమ్మమ్మ, ఇవాళ నువ్వు. స్టాప్ ఇట్. నా గురించి గాని మా అమ్మమ్మ గురించి గాని మరొక్క మాట మాట్లాడితే ఈ చేత్తో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎంత పొగరే నీకు! గ్రానీ మీద చేయి చేసుకుంటానంటావా? అబద్ధాలతో నాటకాలు ఆడినప్పుడు లేని పౌరుషం ఇప్పుడు పొడుచుకొచ్చిందా? గ్రానీ కాదు, నేను చెప్తున్నాను. ముందు బయటికి నాడు. గెట్ అవుట్ ఐసే. వినోద్, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఫర్గెట్ ఇట్. తెలుసో తెలియకో ఊబిలో ఇరుక్కున్నావు. అదృష్టం బాగుండి అందులోంచి బయటపడ్డావు. అందుకు సంతోషించు. ఆ చాప్టర్ అంతటితో క్లోజ్ అయిపోయింది. ఆ చేదు జ్ఞాపకాలు తుడిచిపారే.
ఈ గ్రాని ఉండగా నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పద భోంచేద్దాం. దీపక్, సంజయ్తో పాటు నువ్వు వెళ్ళుండొచ్చుగా. ఒక్కదాన్ని ఎందుకు పంపించావు? చెప్తున్నా వినిపించుకోలేదమ్మా. నేను వస్తానంటే వద్దంది. మీరంతా ఎందుకు, నేనే వెళ్ళి అటో ఇటో తేల్చుకొస్తానని వెళ్ళింది. మరి ఇంతవరకు రాలేదు. చిన్నపిల్ల పట్టుకొని అక్కడ రోజు ఎన్ని మాటలు అంటుందో, ఏం చేస్తుందో అని భయంగా ఉంది నాకు. అంత దాకా వస్తే ఊరుకోదులే. తను అనాల్సినవన్నీ అనేసి ఇద్దరికి గడ్డి పెట్టి మరీ వస్తుంది. అదే కదా బాబు నా భయం. ఇలాంటి విషయాల్లో ఆవేశాలు పనికిరావు. మన తప్పేమీ లేకపోయినా తెలియకేదో పొరపాటు జరిగిపోయిందని, మరోసారి ఇలా జరగదని 4 మంచి మాటలని వాళ్ళకి నచ్చ చెప్పాలి. పెద్దవాళ్ళవైతే ఆ పని చేయగలం. కానీ అసలే ఆ పిల్లకి దూకుడు ఎక్కువ. సంధ్య, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? అక్కడేమైనా గొడవ జరిగిందా? ఏం కాలేదమ్మమ్మా. ఏమీ లేకపోతే అలా ఎందుకున్నావమ్మా? సంధ్య, అమ్మమ్మ కంగారు పడుతోంది. ఒక్కదాన్ని ఎందుకు పంపించావని నన్ను తిట్టింది. ధైర్యంగా వెళ్ళిందానివి ఇలా డీలా పడిపోయేస్తే మేమేమనుకోవాలి? జరిగిందేంటో చెప్పమ్మా. ఇంకెప్పటికీ వినోద్ నా జీవితంలోకి రాడని తేలిపోయింది.